హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బొంబాయి రవ్వతోటి పులిహోర అయితే వేసిన. చూసిండ్రా, చాలా పొడి పొడిగా ఉంటుంది. అసలు మామూలుగా మనం రవ్వతోటి ఉప్మా చేసి అసలు గడ్డలు గడ్డల్లాగా అయితే ఉంటుంది. అస్సలు తినబుద్దే కాదు. మరి ఈ విధంగా పులిహోర చేసి పెట్టండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఓకేనా, వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ నేను ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని స్టవ్ మీద అయితే బాండీలో వేయించుకుంటున్నా. ఇది ఒక 2 మినిట్స్ అయితే బాగా వేగాలి. ఇది కొంచెము గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేయించిన బొంబాయి రవ్వను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. మళ్ళీ అదే బాండీ పెట్టుకొని పొయ్యి మీద నేను ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నా కదా, ఒక గ్లాస్కి నేను 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నా. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నా కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నా. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి నీళ్ళని. ఇంకా మరిగించుకున్న తర్వాత రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇదైతే స్పూన్ తోటి కలుపుకుంటూ అయితే వేసుకోవాలి. కలుపుకుంటూ రవ్వ అయితే పోసుకోవాలి. అట్లయితేనే గడ్డలు కట్టకుండా అయితే ఉంటుంది. ఇది కొంచెం గట్టిగా అయ్యే వరకు అయితే కలుపుకోవాలి. స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న దాన్నంతా కిందికి అయితే దించుకోవాలి, స్టవ్ బంద్ చేసుకొని. ఇది కొంచెం చల్లారాలి. ఒక 5 మినిట్స్ అయితే బాగా చల్లారాలి. ఇంకా చల్లారిన తర్వాత చేయితోటి గడ్డలు అనేది లేకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. వేడి ఉన్నప్పుడే కలుపుకుంటే చెయ్యి కాలుతుంది కదా, అందుకోసమని చల్లగా అయిన తర్వాత చేయితోటి కలుపుకుంటే ఇంకా ఈ విధంగా పొడి పొడిగా అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఫ్రెండ్స్, నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకో గిన్నెను స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 1.5 స్పూను ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇది కొంచెం వేడెక్కాలి. తర్వాత వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 జీడిపప్పులు అయితే వేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు వేసుకుంటున్నా. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుంటున్నా. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. వేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నూనెలో అయితే మగ్గింది కదా ఉల్లిగడ్డలు. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఆల్రెడీ మనం నీళ్ళల్లో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కొంచెం వేసుకోవాలి. అందుకోసమని మనం ఉప్మా అనేది పొడి పొడి వేసుకున్నాం కదా, ఇప్పుడు అదే అనేది ఇందులో అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేటట్లయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని అయితే కలుపుకోవాలి. నేను నీళ్ళలో వేయడం మర్చిపోయినా, మీరు కనుక ఈ రెసిపీ చేసినట్లయితే తప్పకుండా నీళ్ళల్లోనే వేయండి. చూసిండ్రు కదా ఫ్రెండ్స్, బొంబాయి రవ్వతోటి నేను రవ్వ పులిహోర ఏ విధంగా చేసినో చూసిండ్రా. చాలా పొడి పొడిగా అయితే ఉంది కదా. మామూలుగా మనం ఉప్మా చేసి చాలా గట్టిగా గడ్డలు గడ్డల్లాగా అయితే ఉంటుంది కదా, మరి ఈ విధంగా ట్రై చేసి అసలు పొడి పొడిగా ఉంటుంది. చాలా తినడానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదంతా నేను ఒక చిన్న ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా. మా బాబుకు పెట్టుతున్నా, అందుకోసమని చిన్న ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.